ఈనాడు గంధం దేవదానం బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రకటించుటకు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మనం హన్నా ఎల్కానా మరి కుటుంబాన్ని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఎల్కానా అనగా దేవుని స్వాధీనము అని అర్థం. రెండవ మాట ఎల్కానా అనగా దేవుడు సృజించెను. ఎంత శ్రేష్టమైన మాట అండి. దేవుడు సృజించెను. హన్నా అనగా దయగలది లేదా కృప అని అర్థం. ఈ కుటుంబము ఈనాటి కుటుంబాలకు ఒక మాదిరి, ఒక సాదృశ్యం, ఒక హెచ్చరిక. సంతానము లేని కారణంగా హన్నా దేవునితో నిబంధన చేసుకుంది. నాకు ఒక మగబిడ్డను దయచేసిన ఎడలా నీ సేవకు నేను ప్రతిష్ఠిస్తాను అని. మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు, ప్రార్థనలకు జవాబిచ్చువాడు. ఆశ్చర్యకరంగా దేవుడు హన్నాకు సంతానాన్ని ఇచ్చాడు. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనములో తన బిడ్డ కొరకు ప్రార్థించింది. దేవుడు ఆశ్చర్యకరంగా ఇస్తానే తన బిడ్డను తీసుకొని దేవుని మందిరమునకు వచ్చింది. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 24వ వచనములో తన కుమారుని తీసుకొని తల్లిదండ్రులు దేవుని సన్నిధికి వచ్చారు. ఆదివారం ఎంతమంది దేవుని సన్నిధికి మీ కుటుంబాలతో వస్తున్నారు? యెహోషువ అన్నాడు కదా, నేనును యెహోవా నాకిచ్చిన నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. యెషయా ప్రవక్త అన్నాడు కదా, నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు ఇశ్రాయేలుల మధ్య దేవునికి సాక్షులుగా ఉన్నాము అన్నాడు. మూడవ మాట, హన్నా తన బిడ్డను దేవునికి ప్రతిష్ఠించి. ఇశ్రాయేలీయుడు పాత నిబంధనలో తన తొలి కుమారుని దేవునికి ప్రతిష్ఠించాలి. నాలుగవ మాట, తన కుమారుని దేవుని కొరకు పెంచింది. దేవుని పని కొరకు, దేవుని సేవ కొరకు పెంచింది. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 28వ వచనములో దేవుణ్ణి ఆరాధించిన కుటుంబం. సమూయేలు దేవుని సన్నిధికి వస్తానే సమూయేలు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే అతడు అక్కడనే యెహోవాను మొరొక్కెను లేదా ఆరాధించెను. యెహోవాకు మొరొక్కెను అనే మాట మనం చూస్తాం. బాలుడగు సమూయేలు ఏపోదు ధరించుకొని పరిచర్య చేస్తూ ఉన్నాడు. వారు దేవునికి స్థానం ఇచ్చారు. దేవుని యందు భయభక్తులు నేర్పాడు. సమూయేలు వర్ధిల్లాడు. సమూయేలు మొదటి సమూయేలు గ్రంథం 7:15లో ప్రవక్తగా, న్యాయాధిపతిగా, సౌలు పనివాడు సాక్ష్యం ఇస్తున్నాడు.
ఈ పట్టణములో ఒక దైవజనుడు ఉన్నాడు. అతడు బహు ఘనుడు. అతడు చెప్పు మాటలలో ఏది పర్వాలేదు. యేసు ప్రభువా మీకు స్తోత్రములు. సహోదరుడు గంగం దేవదానం ద బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా మరి చిరు సందేశాలు ఎవరైతే వీక్షిస్తున్నారో విని దీవెనలు పొందినట్లుగా సుదర్శనం గారి కుటుంబాన్ని, అబ్బాయి కుటుంబాన్ని దీవించి తమ్ముడి కుటుంబాన్ని, సోదరులను, సంఘాన్ని బలపరుచుతారు. అమ్మకుంటున్న ప్రతి బలహీనతని స్వస్థపరుచుతారు. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.